కాక్రోచ్ జనతా పార్టీలో వాళ్ళు మంచివాళ్ళు, ఓకే వాళ్ళు, కానీ అభిజిత్ దుర్మార్గుడు, ఈయన వీళ్ళతో సంబంధాలు లేవు. ఒక డీప్ వీడియో కూడా సర్క్యులేట్ చేస్తున్నది బీజేపీ ఐటీ సెల్ ఆర్ఎస్ఎస్ మూక. జయశంకర్ మాట్లాడుతున్నట్టు ఒక వీడియో ప్రచారం చేస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేస్తున్నట్టు మాట్లాడుతూ. అభిజిత్ అనే అతను ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, అమెరికాకు కూడా చాలా నష్టం అతని వల్ల, అమెరికా భద్రతకు నష్టమే, మాకు నష్టమే, కాబట్టి అతను వెంటనే పట్టుకొని మాకు అప్పచెప్పాలి అని జయశంకర్ మాట్లాడినట్టు ఒక వీడియో, డీప్ వీడియో, అది డీప్ ఫేక్ వీడియో ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఐటీ సెల్ తయారు చేసి. అబద్ధాల వీడియోలు తయారు చేయడంలో దిట్టలు వీళ్ళు. అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తారో వీడియోలు కూడా వచ్చిన తర్వాత అందరూ తయారు చేస్తున్నారు కదా, అందరూ వీడియోలు తయారు చేస్తుంటే వీళ్ళు ఫేక్ వీడియోలు తయారు చేయడంలో దిట్టలు. దేశాన్ని బాగు చేయడానికి ఒక వీడియో తయారు చేయడం కాదు, వీళ్ళు దేశాన్ని మరింత నాశనం చేయాలి, ప్రశ్నించే వాళ్లను దెబ్బ కొట్టడం అంటే ఎలా అనే విషయంలో సిద్ధాస్తులు వాళ్ళు అలా వీడియోలు తయారు చేసి అభిజిత్ మీద కూడా ఫేక్ డీప్ వీడియో వదిలేరు బయటికి. Never expected US to host individuals like Abhijit Deepke who have contacts with Iranian Ayatollah regime and are running a campaign on their behalf. ఇక చివరికి వీళ్ళందరి మీద కేసులు పెట్టి ముందు బెదిరిస్తున్నారు. అభిజిత్ తల్లిదండ్రులను బెదిరించారు. అభిజిత్ తల్లిదండ్రులు ఉన్న సొంత ఇంట్లో ఉండలేని పరిస్థితి, వాళ్ళు అనేక రకాలుగా బెదిరిస్తున్నారు. కొడుకుని చంపుతామని, మిమ్మల్ని చంపుతామని రకరకాల బెదిరిస్తున్నారు వాళ్ళని తల్లిదండ్రులని. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది తల్లిదండ్రులు. ఇవాళ అభిజిత్ మాట్లాడుతూ, నేను అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మ ఏడ్చింది, నేను అమెరికా వెళ్తుంటే నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావని. ఇవాళ అమెరికా నుంచి వెనక్కి వస్తున్నప్పుడు మా అమ్మ మళ్ళీ ఏడుస్తుంది, భయపడుతోంది, మా అక్క కూడా భయపడుతోంది, నువ్వు రావద్దని అంటున్నారు. నేను అమెరికా నుంచి ఇండియాకు రావద్దని మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను వెనక్కి వస్తే వాళ్ళు భయపడుతున్నారు, నన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారని, అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తారని వాళ్ళు భయపడుతున్నారు. ఇది నా ఒక్కడి సమస్యే కాదు, ఆయన చాలా స్పష్టంగా మాట్లాడు. पिछले 2-3 दिन से मेरी माँ और मेरी सिस्टर रो रहे थे कि तू वापस चला जाएगा तो तुझे ये लोग अंदर डाल देंगे. ఇది అభిజిత్ దీప్కే ఒక్కడి సమస్యనే కాదు. ఈ దేశంలో యువత జరుగుతున్న రాజకీయాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు వ్యతిరేకంగా గొంతెత్తితే, మాట్లాడితే వాళ్ళందరినీ ఎక్కడ జైళ్ళ పాలు చేస్తారో అని ప్రతి తల్లి తండ్రి భయపడుతున్నారు ఈ దేశంలో.